అందరికీ జై హింద్. పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ ఒక కూటమిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. దీనివల్ల మన దేశానికి ఏమైనా ముప్పు ఉందా? ఈ యొక్క అంశంపై ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. మనందరికీ తెలుసు, గత సంవత్సరం పాకిస్తాన్ సౌదీతో కూడా కూటమి చేసింది. ఇప్పుడు మనమందరూ ఇది జియో పాలిటిక్స్కి సంబంధించిన ఒక విషయం అన్నమాట. ఇది జియో పాలిటిక్స్కి సంబంధించిన ఒక విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. కానీ అమెరికాతో పాటు ఒకవైపు ఇజ్రాయిల్, ఇంకోవైపు సౌదీ మీద కూడా ఇరాన్ దాడి చేయడం చేస్తుంది అమెరికాతో పాటు. నౌ ఈ యొక్క డైమెన్షన్లో సౌదీ అరేబియా కొంచెం ఇక్కడ ఒక ఫియర్ డైమెన్షన్ ఖచ్చితంగా ఉంది. అందుకే లాస్ట్ ఇయర్ కూడా సౌదీ వాడు పాకిస్తాన్ తోటి ఒక కూటమి చేసుకున్నాడు. పాకిస్తాన్తో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కూడా సైన్ చేసుకోవడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఏమంటుందంటే, ఏ దేశమైనా సౌదీ మీద అటాక్ చేస్తే అది పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టు అవుతుంది అని ఒక డిఫెన్స్ ప్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇరానే ఉందనుకోండి. ఇరాన్ సౌదీ అరేబియా మీద అటాక్ చేసింది అంటే ఆ ఇరాన్ సౌదీ అరేబియాయే కాదు, అది పాకిస్తాన్ మీద కూడా అటాక్ చేసినట్టు అవుతుంది అని అర్థం అనమాట. దీన్నే మనము జియో పాలిటిక్స్లో అలయన్స్ పార్ట్నర్షిప్ అంటాం. దీన్నే మనము జియో పాలిటిక్స్లో అలయన్స్ పార్ట్నర్షిప్ అంటాం. సో ఇక్కడ అలయన్స్లో ఎవరెవరు ఉన్నారు? సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్, వీళ్ళిద్దరూ ఉన్నారు. కానీ ఈ యుద్ధంలో ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ వాడు సౌదీ అరేబియా మీద ఎన్నో మిజైల్స్ వేయడము మనందరికీ తెలుసు. అండ్ అదే కాదు, ఇప్పుడు మీకు గుర్తుంటే ఇరాన్ వాడు ఫస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని బ్లాక్ చేశాడు. ఆ తర్వాత సౌదీ దగ్గర ఉన్న బాబల్ మండప్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో ఇలా ఈ రెండు ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ని ఇరాన్ వాడు బ్లాక్ చేశాడు. ఈ బాబెల్ మండప్ని హౌదీస్ వాళ్ళ సహాయంతో బ్లాక్ చేయడం జరిగింది. అండ్ బాబెల్ మండప్ వీళ్ళకి సౌదీ అరేబియాకి చాలా కీలకమైన అదొక ప్లేస్. అక్కడ నుంచి షిప్స్ అన్ని ప్రయాణం చేస్తాయన్నమాట. ఈ హౌదీస్ వాళ్ళు ఈ సౌదీ మీద అటాక్ చేసి ఈ యొక్క బాబెల్ మండప్ని బ్లాక్ చేయడం జరిగింది. సో సౌదీ వాడు వెంటనే ఏం చేయాలి? అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళాలి కదా. మరి బాబు, నా మీద అటాక్ జరిగింది, యూ కమ్ అండ్ సేవ్ మీ అని చెప్పేసి సౌదీ వాడు పాకిస్తాన్ దగ్గర నుంచి కోరుకున్నాడు. కానీ పాకిస్తాన్ ట్రూప్స్ పంపించడం జరిగింది. దాదాపు 10,000 ట్రూప్స్, పాకిస్తాన్కి చెందిన 10,000 ట్రూప్స్ సౌదీ అండ్ యమన్ బౌండరీలో, సౌదీ అండ్ యమన్ ఈ రెండు దేశాలకి బౌండరీస్ ఉందన్నమాట. ఈ బౌండరీ దగ్గర సౌదీలో 10,000 మందిని పెట్టాడు. కానీ ఈ 10,000 మంది ఈ యొక్క బాబెల్ మండప్ బ్లాకేడ్ని ఆపలేకపోయారు. సో సౌదీకి ఒక విషయం ఏమర్థమైపోయిందంటే, నేను ఇరాన్తో ఒకవేళ యుద్ధానికి వెళ్తే వీడొక్కడే ఉంటే నాకు సరిపోదు, నాకు ఇంకో సాయం కూడా కావాలి. సో ఈ యొక్క డైరెక్షన్లో సౌదీ టర్కీని సంప్రదించడం జరిగింది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఒక గ్రాండ్ అలయన్స్ లాగా ఫామ్ చేస్తున్నారు. మనం మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్ని కొంచెం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్. ఈ మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇరాన్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఇరాన్ ఉంది, ఇక్కడ సౌదీ అరేబియా ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ డైమెన్షన్లో ఎప్పుడైనా సరే రీజనల్ రైవలరీస్ ఉంటాయి. రీజనల్ రైవలరీస్ అంటే ఒక ప్రాంతంలో నేను పెద్ద అని చెప్పేసి వీళ్ళు రీజనల్గా ఫైట్ చేస్తారు. సో ఇరాన్కి సౌదీ అరేబియాకి మధ్యలో రీజనల్ రైవలరీ ఉంది. ఎలాగైతే ఇండియాకి చైనాకి మధ్యలో రీజనల్ రైవలరీ ఉందో, అదేవిధంగా ఇరాన్కి సౌదీ అరేబియాకి కూడా రీజనల్ రైవలరీ ఉంది. సో ఈ అమెరికా ఇరాన్ వార్లో ఇరాన్ సౌదీ అరేబియా మీద ఎన్నో అటాక్స్ చేసింది. అందులో అతి ముఖ్యంగా సౌదీ అరేబియాలో అమెరికావి యొక్క ఏవైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ దాడి చేయడం జరిగింది. అదే కాకుండా ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. సో ఇప్పుడు సౌదీ అరేబియా ఒక చాలా డిఫెన్సివ్ పొజిషన్లో ఉంది.
ఇప్పుడు ఇరాన్ ఎప్పుడు ఎలా కొడుతుందో తెలియని పరిస్థితి. ఆయుధాలేమో అమెరికా దగ్గర అయిపోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. రౌటర్స్ అని చెప్పేసి ఒక అమెరికన్ న్యూస్ పేపర్ అన్నమాట. ఒక అమెరికన్ న్యూస్ పేపర్ ఇచ్చిన అంచనా ప్రకారము అమెరికా దగ్గర అమెరికా దగ్గర వెపన్స్ అయిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారము అమెరికా దగ్గర ఏవైతే మిజైల్స్ ఉన్నాయో అందులో అతి ముఖ్యంగా పేట్రియాట్ అనే మిజైల్ ఏదైతే ఉందో దీని స్టాక్ 80%గా పడిపోయింది. అంటే ఆల్రెడీ వీళ్ళు యుద్ధంలో వాడేశారు. అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ కూడా వీటి యొక్క స్టాక్ కూడా చాలా ఘోరంగా పడిపోయింది అని చెప్తున్నారు. అందుకే అమెరికా ఇప్పుడు మనం యుద్ధాలన్నీ చూసుకుంటే ఇజ్రాయిల్కి సహాయం చేయాలి అండ్ యుక్రెయిన్ యుద్ధం కూడా ఇంకా అయిపోలేదు, అక్కడ కూడా సహాయం చేయాలి. ఇప్పుడు సౌదీ వాడు కూడా ఆయుధాలు అడుగుతున్నాడు. ఎందుకు సౌదీ వాడు ఆయుధాలు అడుగుతున్నాడు అంటే కొన్ని నెలల ముందే అమెరికా అండ్ సౌదీ వాళ్ళు వాళ్ళ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ని ఇంకా డీపన్ చేసుకోవడం జరిగింది. కానీ అమెరికా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే తన దగ్గర డైరెక్ట్గా ఇరాన్తో ఫైట్ చేయడానికి మిజైల్స్ కానీ ఆయుధాలు కానీ లేవు, అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా ఇవ్వాలి, యుక్రెయిన్కి కూడా ఇవ్వాలి. అండ్ ఇప్పుడు సౌదీ కూడా ఆయుధాలు అడిగితే అమెరికా దగ్గర లేవు. అందుకే సౌదీ ఇప్పుడు టర్కీ దగ్గరికి వెళ్ళి ఒక జాయింట్ ఏమంటారు అలయన్స్, గ్రాండ్ అలయన్స్ని ఫామ్ చేస్తుంది. సో దట్ టర్కీ దగ్గర ఉన్న ఆయుధాలు సౌదీ అరేబియాకి రావచ్చు. సో ఈ యొక్క అలయన్స్ యొక్క గ్రాండ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇరాన్ నుంచి దాడి వచ్చినప్పుడు సౌదీ అరేబియా దగ్గర ఇనఫ్ స్టాక్ పైల్ ఆఫ్ మిజైల్స్ ఉండాలి. పాకిస్తాన్ దగ్గర ఉన్నవి చైనీస్ మిజైల్స్ పాకిస్తాన్ ఇవ్వడానికి కుదరదు. మహా అయితే ఇలా ఆర్మీ ట్రూప్స్ పంపించగలదు కానీ మిజైల్స్ పంపించడం అయితే ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే పాకిస్తాన్ సొంతంగా ఏమీ తయారు చేసుకోలేదు. ఇది అమెరికా నుంచి కానీ చైనా నుంచి కానీ మిజైల్స్ తెప్పించి తన దగ్గర పెట్టుకుంటుంది. సో ఆ మిజైల్స్ పాకిస్తాన్ సౌదీకి ఇచ్చే ప్రసక్తి లేదు. సో ఇంకెవరు మిగిలిపోయారు? ఓన్లీ టర్కీ మిగిలిపోయింది. ఎందుకంటే ఒకవైపు యుఎస్ఏ వాడు కూడా చేతులు ఎత్తేసాడు, నా దగ్గర మిజైల్స్ లేవు. సో ఈ యొక్క అలయన్స్ ఏదైతే ఫార్మేషన్ అయిందో దీని ముఖ్య ఉద్దేశము ఇరాన్తో వచ్చే మిజైల్స్ని ఎలా ఆపాలి, లేదా సౌదీ ద్వారా ఇరాన్ మీద ఎలా కౌంటర్ అటాక్ చేయాలి. సో ఈ యొక్క డైమెన్షన్లో ఈ యొక్క గ్రాండ్ అలయన్స్ ఫామ్ అయింది. దీనివల్ల మన దేశానికి ఏమైనా ముప్పు ఉంటుందా? ఎఫెక్ట్ ఆన్ ఇండియా. ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఒకవేళ మీ అందరికీ గుర్తున్నట్టయితే పాకిస్తాన్కి టర్కీ వాడు డ్రోన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. డ్రోన్స్ ఇచ్చాడు, బహుశా కొన్ని మిజైల్స్ కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇచ్చి ఉంటాడు. సో టర్కీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ బికాస్ టర్కీ లొకేషన్ మనం చూసుకుంటే ఇటువైపు యూరప్, ఇటువైపు ఏషియా, ఈ రెండు కాంటినెంట్స్కి మధ్యలో ఇలా మనకి ఇక్కడ టర్కీ ఉంటుందన్నమాట. సో టర్కీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా. అండ్ టర్కీ చాలా డెవలప్డ్ కంట్రీ. టర్కీ దగ్గర డబ్బు బాగుంది అండ్ వెపన్ సిస్టమ్స్ కూడా బాగుంది. మీ అందరికీ హిస్టరీలో గుర్తున్నట్టయితే ఓటోమన్ ఎంపైర్ అని చెప్పేసి ఒక సామ్రాజ్యం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు టర్కీ ఒకప్పట్లో ఓటోమన్ ఎంపైర్ అనమాట. సో ఈ ఓటోమన్ ఎంపైర్ అయిన టర్కీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధాయుధాలు ఇవన్నీ కూడా వీళ్ళు సౌదీకి అందిస్తున్నారు. కానీ దీనివల్ల ఇండియాకి ఏంటి ముప్పు అంటే ఒకవేళ మనం ఫ్యూచర్లో పాకిస్తాన్తో మన భారతదేశము ఒకవేళ ఫుల్ స్కేల్ వార్కి దిగింది అనుకోండి, ఆ యొక్క డైమెన్షన్లో టర్కీ పాకిస్తాన్కి వెపన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్లో కూడా చూసామో అదే డైమెన్షన్లో టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆయుధాలు ఇవ్వడమే కాదు, టర్కీ భారతదేశం మీద దాడి చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఇది అంటున్నానంటే అలయన్స్ పార్ట్నర్షిప్ వర్క్ అయ్యేదే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్
ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమే జరిగింది అనుకుందాం. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళి కొన్ని దేశాల దగ్గరికి వెళ్తాడు. ఆ దేశాలు ఏవి? అందులో మొట్టమొదటిది అమెరికా, రెండవది సౌదీ, ఇప్పుడు ఈ యొక్క ఒప్పందం ప్రకారము చైనా దగ్గరికి వెళ్తాడు, అండ్ టర్కీ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇందులో భాగంగా ఈ రెండు దేశాలతో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ యొక్క డైమెన్షన్లో అలయన్స్ ఫార్మేషన్ చేసుకుంది. కాబట్టి ఈ రెండు దేశాలు కూడా మన దేశం మీద దాడి చేసే అవకాశం ఉంది. కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, టర్కీ డైరెక్ట్గా దాడి చేసే అవకాశం ఉంది. కానీ సౌదీ అరేబియా బహుశా డైరెక్ట్గా దేశం మీద దాడి చేసే అవకాశం లేదు. ఎందుకంటే సౌదీ అరేబియాతో మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. మనకి అలయన్స్ లేదు కానీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే ఖచ్చితంగా ఉంది. సో సౌదీ అరేబియా మన మీద డైరెక్ట్గా దాడి చేయకపోయినా పాకిస్తాన్కి డబ్బు సహాయం అందించవచ్చు, లేదా పాకిస్తాన్కి ఆయుధ సహాయం మాత్రం ఖచ్చితంగా అందించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇన్ ఫ్యూచర్ మనం ఒకవేళ ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళినా టర్కీ పాకిస్తాన్తో కలిసి వాళ్ళ మిలిటరీ కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ మన మీద దాడి చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ టర్కీ యాజ్ ఎ కంట్రీ ఎన్నోసార్లు టర్కీలో భూకంపం వస్తే మన వాళ్ళు వెళ్ళి టర్కీ వాళ్ళ ప్రజల్ని కాపాడిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ అవన్నీ మర్చిపోయి టర్కీ పాకిస్తాన్తో ఇలా ఒక అలయన్స్ పార్ట్నర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇస్లామిక్ కంట్రీస్. వాళ్ళకి ఆ ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమే ముఖ్యం. కానీ ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు మనల్ని ఆదుకున్నారు, ఎవరు మన అవసరానికి పనికొచ్చారు, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చెయ్యరు. అందుకే ఫ్యూచర్లో వార్ జరిగితే ఒకవైపు మన దేశం ఒక్కటే ఉండొచ్చు డెఫినెట్గా, కానీ మన వైపు కూడా కొన్ని దేశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో అతి ముఖ్యంగా రష్యా అండ్ అతి ముఖ్యంగా ఇజ్రాయిల్, ఈ రెండు పెద్ద దేశాలు మన వైపు నుంచి ఈ దేశాలతో పోరాడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. సో ఈ అంశంపై ఇవన్నీ వివరాలు. సో మీకు ఇలాంటివి ఇంకేమైనా సబ్జెక్ట్స్ మీద వీడియోస్ కావాలన్నా కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అదేవిధంగా ఈ ఇష్యూపై మీకున్న అభిప్రాయం కూడా కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ అండ్ జై.